ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్ స్టోరీస్. పిల్లలు, మీరు కింగ్ డేవిడ్ అదే రాజైన దావీదు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ రోజు మనం కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి దావీదు ఎలా దయ కలిగి సహాయం చేశాడో, అలా సహాయం చేయడం ద్వారా దావీదు పొందుకున్న మేలు గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు సౌలైతే రెండవ రాజు దావీదు. అయితే దావీదు రాజు కాకముందు ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడు. దావీదుకు దేవుడంటే చాలా ఇష్టం. పిల్లలు, దేవుని మీద మంచి విశ్వాసాన్ని కలిగి సితారా వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడు. పిల్లలు, మన కంట్రీ నేమ్ ఏంటిరా? ఇండియా కదా. మీ సోషల్ టెక్స్ట్ బుక్స్ లో ఇండియా పాకిస్తాన్ వార్, ఇండియా చైనా వార్ అని ఉంటుంది కదా. ఇండియా మీదకి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చినట్లు అలానే దావీదు వాళ్ళ కంట్రీ అయిన ఇజ్రాయెల్ మీదకి ఫిలిస్తీన్లు అనే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఇదిగో, మా ఫిలిస్తీన్ల దేశం నుండి మేము ఒక వ్యక్తిని యుద్ధానికి పంపిస్తాం, మీ ఇజ్రాయేల్ దేశం నుండి కూడా ఒక వ్యక్తిని యుద్ధానికి పంపించండి. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరు యుద్ధం గెలిస్తే వాళ్ళ రాజ్యం గెలిచినట్లు లెక్క అని ఫిలిస్తీన్ల దేశం నుండి గొలియాతు అనే ఒక వ్యక్తిని పంపించారు. ఈ గొలియాతు ఇంచుమించు 10 అడుగులు, వామ్మో 10 feet, అండ్ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. రాజైన సౌలు ఇశ్రాయేలీలందరూ ఆ గొలియాతును చూసి భయపడుతూ ఉంటే దావీదు మాత్రం దేవుని మీద విశ్వాసంతో గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధాన్ని గెలిచాడు. అందరూ సౌలు కంటే దావీదును ఎక్కువగా ప్రేమించడం పొగడ్డం చూసి రాజైన సౌలుకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా అప్పటి నుండి దావీదును ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. అప్పుడు దావీదుతో పాటు కొంతమంది కూడా ఫిలిస్తీన్ల దేశంలోకి పారిపోయి సిక్లగు అనే ఊరిలో ఉన్నారు. ఒక రోజు దావీదు అతనితో ఉన్న కొంతమంది అంకుల్ వాళ్ళు సిక్లగు నుండి వేరే ఊరు వెళ్లారు. ఇంకా ఆ టైంలో అమాలేకీలు అనేవాళ్ళు, ఎవరి పిల్లలు? అమాలేకీలు. ఈ అమాలేకీలు అనేవాళ్ళు సిక్లగుకు వచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ కాల్చేసి వాళ్ళ సామాన్లు దోచుకొని అక్కడున్న ఆంటీ వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, దావీదుకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు అతనితో ఉన్న అంకుల్ వాళ్ళు సిక్లగుకు వచ్చేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోయి ఉండటం చూసి, వారి భార్యలు పిల్లలు లేకపోవడం చూసి చాలా గట్టిగా ఏడ్చారు. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాధేస్తుంది పిల్లలు. అందుకే దావీదు వాళ్ళందరూ కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో కూడా దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని, నాకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు చాలా సార్లు సహాయం చేశాడు, ఈ సమయంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మి నా వారందరూ నాకు దొరుకుతారా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దొరుకుతారు, నువ్వు వెళ్ళు అని దేవుడు జవాబిచ్చాడు. ఇంకా దావీదు అతనితో ఉన్న అంకుల్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ భార్యలను పిల్లలను వెతకడానికి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అసలు వాళ్ళకి సంబంధించిన వారిని ఎవరు తీసుకువెళ్ళిపోయారో తెలీదు. అలా టెన్షన్ గానే బాధతో కొంచెం దూరం వచ్చేసరికి పొలంలో పాపం ఎవరో ఒక వ్యక్తి 3 రోజులుగా అన్నం నీళ్లు లేక కళ్ళు తిరిగి పడిపోయి ఉండడం చూశారు. దావీదుకి అతన్ని చూసినప్పుడు చాలా జాలేసింది. పిల్లలు, దావీదు అతని దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టి నీళ్లు, అంజూరపు ముక్కను, కొన్ని గ్రేప్స్ ని ఇచ్చి అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. నువ్వు ఎవరు అని ఆ పడిపోయిన వ్యక్తిని అడిగినప్పుడు, నేను ఒక ఐగుప్తీని, అమాలేకుల్లో ఒకరి దగ్గర నేను పని చేస్తాను, సిక్లగు అనే ఊరిని కాల్చేసి వస్తున్నప్పుడు నాకు అనారోగ్యం కలిగింది, నేను నడవలేకపోతున్నా అని నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు, వాళ్ళు ఎటు వెళ్ళారో మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తావా అని అతన్ని అడిగినప్పుడు ఆ ఐగుప్తీయుడు దావీదును అతనితో ఉన్న అంకుల్ వాళ్ళందరినీ అమాలేకీలు ఎక్కడున్నారో అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఇంకా దావీదు ఆ అమాలేకీల మీద యుద్ధం చేసి వాళ్ళ భార్యలను పిల్లలను వాళ్ళ సామాన్లన్నిటినీ తిరిగి తెచ్చేసుకున్నారు. చూసారా పిల్లలు, ఎవరో దావీదుకు సంబంధించిన వాళ్ళని తీసుకువెళ్ళిపోయారని దావీదే ఎంతో టెన్షన్ గా బాధతో ఉన్న సమయంలో కూడా ఎవరో తెలియని ఆ ఐగుప్తీయుని పట్ల దయను చూపించి సహాయం చేశాడు. అలా దయ కలిగి చేసిన సహాయం వలన దావీదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోగలిగాడు. అదే మనమైతేనా, ఎగ్జామ్ కి ముందు ఎవరైనా వచ్చి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితేనే, అమ్మో నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఈ టైంలో నన్ను అసలు డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం. కానీ మనం అలా ఉండకూడదు పిల్లలు. దావీదులాగా ఇతరుల పట్ల దయను కలిగి ఉండాలి. ఒకవేళ దావీదు అతనికి బాగోకపోతే నాకేంటి, మా వాళ్ళే కనిపించట్లేదు అని అతన్ని పట్టించుకోకపోయి ఉంటే దావీదుకు సంబంధించిన వాళ్ళని ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో వాళ్ళకి తెలిసేది కాదు. కానీ దావీదు అలా చేయలేదు, ఆ ఐగుప్తీయుని పట్ల దయగా ప్రవర్తించాడు. అందుకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోగలిగాడు. బైబిల్లో ఎఫెసీ 4:32లో ఇలా రాయబడింది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఉండుడి అని. పిల్లలు, మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను.
నేను ఇక్కడ తీసుకుంది 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కొంచెం సాల్ట్ అండ్ 2 ఎగ్స్. ఒక గ్లాస్లో నేను ప్లెయిన్ వాటర్ తీసుకున్నా, ఒక గ్లాస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇక్కడ మీరు చూస్తే ఈ గ్లాస్లో నేను ఓన్లీ వాటరే పోసా, ఇంకేం వేయలేదు. ఈ ఎగ్ని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు అని అనుకుందాం. ఒకవేళ మీ హృదయంలో దయ అనేది లేకపోతే ఎప్పుడు ఇతరులను హర్ట్ చేసే విధంగా మాట్లాడతారు, ఎవ్వరికి హెల్ప్ చేయరు, ఎప్పుడు ఇతరులను చులకన చేసి తక్కువగా మాట్లాడతారు. ఎవరైనా చిన్న తప్పు చేసినా వాళ్ళు చేసిన తప్పును ఎత్తిపట్టి చూపించడానికి ప్రయత్నిస్తూ ఎప్పుడు వాళ్ళని మాటలతో హర్ట్ చేస్తూ వాళ్ళ పట్ల దయ కలిగి ఉండరు. పిల్లలు మీ పట్ల ఎవరైనా దయను కలిగి ఉండకుండా ఎప్పుడు రూడ్గా హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటే మీకు నచ్చుతుందా? నాకైతే అస్సలు నచ్చదు. బైబిల్లో యేసయ్య ఒకసారి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు. ఉప్పు అంటే మీకు తెలుసు కదా పిల్లలు, అదే సాల్ట్. సో చెప్పినట్టు మనం లోకమునకు ఉప్పుగా ఉన్నప్పుడు, మనలో ఉప్పు ఉన్నప్పుడు, అంటే మన హృదయమును దయతో నింపినప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా వచ్చి అరే నాకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే అరే నీకు చెప్పిన అర్థం కాదురా నువ్వు మొద్దువి అని తిట్టరు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని వాళ్ళ పట్ల దయగా ప్రవర్తించి వాళ్ళకి సహాయం చేస్తారు. నేను ఇందులో ఏమేసా పిల్లలు? సాల్ట్. అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే దయతో నింపుకుంటామో అప్పుడు మనం ఇతరులను హర్ట్ చేయం, వాళ్ళని డిస్కరేజ్ చేయం. ఎప్పుడు చూసారా ఈ ఎగ్ ఎట్లా పైనకు వచ్చిందో, మనం ఇతరులను ఎప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళలాగా, ఇతరుల పట్ల దయను చూపించే వాళ్ళలాగా, ఎప్పుడు వాళ్ళని మోటివేట్ చేసే వాళ్ళలాగా ఉంటాం. ఎవరైనా పడిపోతే నీకు అట్లనే అవ్వాలిరా, నీకు మంచి పని అయింది అని వాళ్ళని డిస్కరేజ్ చేయం, దయ కలిగి ఉంటాం కాబట్టి వాళ్ళని ఎప్పుడు మోటివేట్ చేసేలాగా, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళలాగా ఉంటాం. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ గ్లాస్లో చూసినట్లయితే నేను సాల్ట్ వేయలేదు, ఈ గ్లాస్లో నేను సాల్ట్ వేసాను. అంటే సాల్ట్ వేసిన ఎగ్గేమో పైనకు వచ్చింది, సాల్ట్ వేయని ఎగ్గేమో కిందనే ఉంది. మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటామో వాళ్ళని ప్రోత్సహించేవారుగా, వాళ్ళకి హెల్ప్ చేసేవారంగా, వాళ్ళని మోటివేట్ చేసే వాళ్ళంగా ఉంటాం. సో ఇప్పటి నుండి మీరు కూడా యేసయ్య చెప్పినట్టు లోకమునకు ఉప్పుగా ఉండి ఇతరుల పట్ల దయ కలిగి సహాయం చేసేవారిగా ఉంటారా? అలా దయ కలిగి సహాయం చేసినప్పుడు దేవుడు కూడా మన పట్ల దయ కలిగి సహాయం చేస్తాడు. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దావీదు ఎలా అయితే ఆ ఐగుప్తీయుని పట్ల దయ కలిగి సహాయం చేశాడో మేము కూడా అలా ఇతరుల పట్ల దయ కలిగి సహాయం చేయడానికి మాకు సహాయం చేయండి. మేము లోకమునకు ఉప్పుగా ఉండి ఇతరులను ఎంకరేజ్ చేసే వాళ్ళలాగా, ఇతరులను మోటివేట్ చేసే వాళ్ళలాగా ఉండాలి, కానీ ఇతరులను బాధ పెట్టే వారంగా మేము ఉండడానికి వీల్లేదు. అలా మేమందరి పట్ల దయ కలిగి ప్రవర్తించడాన్ని మాకు నేర్పించండి. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు మెమరీ వర్స్ కి రెడీగా ఉన్నారా? ఎఫ్ఎస్సి 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఉండుడి. పిల్లలు క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 1, దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఏ ఊరిలో ఉన్నాడు? క్వశ్చన్ నెంబర్ 2, దావీదు వాళ్ళ భార్య పిల్లలను తీసుకెళ్ళింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, దావీదు అనారోగ్యంతో ఉన్న ఏ వ్యక్తికి సహాయం చేశాడు? క్వశ్చన్ నెంబర్ 4, దావీదు ఆ ఐగుప్తీయునికి ఏమిచ్చి అతని ఆకలిని తీర్చాడు? క్వశ్చన్ నెంబర్ 5, మనం లోకానికి ఏమై ఉన్నామని యేసు ప్రభు చెప్పారు? లాస్ట్ వీక్ ఎవరు ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్ చేశారో చూద్దామా? ఎం అర్హిత, అనూష, పి రితీష్, నిస్సి సాత్విక్, నిస్సి కుమార్. ఓకే బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.